హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను ఇప్పుడు చేయబోయేది మునక్కాడ కోడిగుడ్డు టమాటోనండి. కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు మునక్కాడ కోడిగుడ్డు టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బాండ్లీ పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎగ్స్ వేసి ఏపుతున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఎగ్స్ వేగాక చూద్దామండి. కొన్ని ఎగ్స్ వేగిపోయాయండి, తీసేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 4 ఉల్లిపాయలన్నీ మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ బాగా ఆయిల్‌లో మగ్గాలండి. మగ్గాక చూద్దామండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాయండి. టమాటో వేసుకుంటున్నాను. టమాటో నేను ఇలా పేస్ట్ తీసుకున్నానండి. 2 కాయలు, 2 టమాటోలు తీసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి దీంట్లో. ఒక స్పూను కళ్ళుప్పు వేస్తున్నానండి. ఈ టమాటో కూడా ఆయిల్‌లో మగ్గాలండి బాగాను. ఉల్లిపాయ మగ్గిందండి ఇప్పుడు. మునక్కాడ ముక్కలు వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. అర స్పూన్ ధనియాల పొడి అండి. ఒక అర స్పూన్ జీలకర్ర పొడి. ఒక కరివేపాకు రెమ్మ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నానండి నేను. ఇందులోనే ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. అంతేనండి. ఇది చూద్దామండి ఉడికేకాను. ఇదిగోండి కర్రీ చూద్దామండి. వచ్చిందండి. ఇంకా కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. ఒక పావు స్పూన్ గరం మసాలా. అలాగే కొద్దిగా కసూరి మేతి అండి. కసూరి మేతి వేస్తాను. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర వేస్తున్నానండి. అంతేనండి. మునక్కాడ, టమాటో, ఎగ్ కర్రీ రెడీ అండి.
అయిపోయిందండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ రెడీ అయిందండి. ఇగోనండి మునక్కాడ, టమాటో, కోడిగుడ్డు కర్రీ అండి. ఇంతేనండి. ఇలా చేసుకొని చాలా బావుంటుందండి. ఈ మునక్కాడ, టమాటా, కోడిగుడ్డు కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌కి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.